తెలంగాణ ఎమ్మెల్యే కేటీఆర్ పై టీడీపీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు. ఆ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినా కేటీఆర్ కు వెక్కిలి చేష్టలు పోలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడానికి కేటీఆర్ వెక్కిలి మాటలే కారణమని బుద్ధ తెలిపారు. గతంలో కేసీఆర్ కూడా ఇలా నోరు పారేసుకోవడం కూడా కారణమన్నారు. జగన్ వంటి అవినీతి పరుడితో జతకట్టి తమకు నీతులు చెప్తున్నారా అంటూ ధ్వజమెత్తారు బుద్ధ వెంకన్న. ఏపీకి కూడా పెట్టుబడులు వచ్చాయి, తెలంగాణకు రాలేదని కేసీఆర్ కామెంట్స్ చేశారు. ఇక విజయవాడలో వ్యాఖ్యలు చేశారు బుద్ధ వెంకన్న. పిలుపు చావలేదని కేటీఆర్కి చంద్రబాబు గారి దెబ్బతో ప్రభుత్వం పడిపోయిన ఇంకా ఎకిలి మాటలు ఎకిలి చేష్టలు పోలా. గత తెలంగాణలో ఎన్నికల ముందు చంద్రబాబు గారిని అరెస్ట్ అయితే అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలని అడ్డుకొని ఎకిలిగా మాట్లాడినటువంటి కేటీఆర్ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో చేసుకోండి అని ఒకే ఒక్క మాటకి మీ ప్రభుత్వం గొప్ప కూలిపోయింది. ఖమ్మం జిల్లాలో కానీ మహబూబ్నగర్ జిల్లాలో కానీ అలాగే ఆంధ్రాకి బోర్డర్ అయినటువంటి నల్గొండ జిల్లాలో కానీ మీ పార్టీ తుడిచిపెట్టిపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఎక్కువగా మాట్లాడటమే కేటీఆర్. అలాగే మీ తండ్రి ఒకసారి చంద్రబాబు నాయుడికి హిందీ భాష రాదు, ఇంగ్లీష్ బాగా రాదు అని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కటౌట్ కాదు, భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారు కటౌట్ కాదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మొన్న పెట్టుబడుల గురించి మాట్లాడుతూ నువ్వు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చినవి కానీ ఇక్కడ రాలేదన్నావు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ఏంటి? అసెంబ్లీ సమావేశాల సన్నాహక సమావేశం